హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం 1 కేజీ బియ్యం పిండితో చాలా సింపుల్గా, క్రిస్పీగా, ఇంకా టేస్టీగా చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పాత పద్ధతులు చేసినప్పటికీ ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కనుక చేసినట్టయితే సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చెక్కలు అనేవి 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసి ఇవ్వచ్చు. అలాగే చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా వస్తాయి ఈ ప్రాసెస్ని కనుక ఫాలో అవుతూ చేసినట్టయితే. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 గుప్పెడు వరకు పెసరపప్పును తీసుకున్నాను. అలాగే ఇందులోకి వాటర్ని వేసుకొని 1 గంట వరకు నానబెట్టుకుంటున్నాను. టైం లేనట్టయితే 1 అరగంట అయినా సరే నానబెట్టుకోండి పెసరపప్పుని. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 10-15 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లంని కూడా తీసుకుంటున్నాను. అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కల్లుప్పును కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవటం వల్ల మనకి ఈ పచ్చిమిర్చి కూర అనేది బయటికి రాకుండా ఉంటుంది మిక్సీ చేసుకున్నప్పుడు. ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ కరివేపాకుని గ్రైండ్ చేసుకోవటం మర్చిపోయాను. అందుకని కొద్దిగా కరివేపాకులోకి కొంచెం వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కేజీ వరకు బియ్యం పిండిని తీసుకొని ఇందులోకి ముందుగా పెట్టుకున్నటువంటి పెసరపప్పుని వాటర్ని తీసేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఒకసారి ఈ మిశ్రమం అంతా కలిసేలాగా కలిపేసుకొని ఈ పిండిలోకి కొంచెం వెన్నపూస కానీ బటర్ని కానీ వేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు. ఇక్కడ నేను తీసుకున్నటువంటి బటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది, కొంచెం కరిగించి వేసుకున్నాము. ఇలా ఈ బటర్ కూడా కలిసేలాగా కలుపుకొని ఇందులోకి వాటర్ని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, చివరాకరగా కరివేపాకు వేయలేదని గుర్తొచ్చింది, అందుకని ఆ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా 2-3 బ్యాచ్లుగా మనం ప్రిపేర్ చేసుకొని ఒక బ్యాచ్ని ఈ విధంగా మీడియం సైజ్ ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బ్యాచ్ చెక్కలు ప్రిపేర్ చేసుకునేసరికి ఈ పిండిని కూడా మళ్ళీ కొంచెం వాటర్ని వేసుకుంటూ ఇంకొక బ్యాచ్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక పూరి ప్రెస్ని తీసుకొని ఇలా 2 కవర్లని కట్టేసుకున్నాను. ఇలా ఒకసారి ఆయిల్ని కనుక అప్లై చేసుకున్నట్టయితే మనకి ఈ చెక్కలు అనేవి కవర్కి అతుక్కోకుండా వస్తాయి. ప్రతిసారి ఆయిల్ని అప్లై చేసుకునే పని లేదండి, ఒకసారి అప్లై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ పూరి ప్రెస్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాల్స్ అనేవి పెట్టేసుకొని ఇలా పల్చగా చెక్కల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పేపర్ మీదకి కానీ క్లాత్ మీదకి కానీ వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా చెక్కల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మేము ఇక్కడ 2 పేపర్స్ వరకు చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయ్యేసరికి మనకి ఇక్కడ ఈ చెక్కలు అనేవి రెడీ అవుతూ ఉంటాయి. చూడండి, మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాకుండా ఈ సైజులో అయితే చెక్కలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మేము ఒక 2 పేపర్ల వరకు ప్రిపేర్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకున్నాము. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. ఫస్ట్ మనం చెక్కలు వేసుకునేటప్పుడు అతుక్కున్నప్పటికీ ఫ్రై అయిన తర్వాత అన్నీ విడివిడిగానే అయిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ బాండికి సరిపడినన్ని చెక్కల్ని వేసుకొని 2 సైడ్ను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది పక్కకు పోయిన తర్వాత ఒక 8 డబ్బాలో కనుక వేసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఒక 1 మంత్ కంటే ఎక్కువగానే స్టోర్ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి ఇలాంటి స్నాక్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ చెక్కలని ఒక జాలి గరిటెలోకి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాము. ఆయిల్ అంతా వడలిపోయిన తర్వాత మనం పెట్టుకోవాలనుకున్నటువంటి డబ్బాలోకి కనుక పెట్టుకున్నట్టయితే మనకి చెక్కలు అనేవి రెడీ అవుతాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో నేను చెక్కల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ స్నాక్ టైంలో స్నాక్గా కానీ పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.